ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో కేవలం మన ఇంట్లో ఉండే రెండే వస్తువులతో కంఫర్ట్కి ఏమాత్రం తీసిపోని విధంగా బడ్జెట్లో హోమ్మేడ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ చేసి చూపిస్తాను. మన ఇంట్లో ఉండే ఈ ఒకే ఒక సబ్బుతో 3 లీటర్స్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ అయితే చేసుకోవచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ లక్స్ సోప్ అయితే తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఏ సోప్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఈ సోప్ని ఈ విధంగా తురుముకోవాలి. ఇట్లా తురిమిన సోప్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 లీటర్ ప్యూరిఫైడ్ వాటర్ వేయాలి. ఇక్కడ నేను వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చిన డ్రింకింగ్ వాటర్నే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి సోప్ మొత్తం కరిగే వరకు వేడి చేయాలి. ఎక్కువసేపు మరిగించకూడదండి. జస్ట్ సోప్ అంతా ఈ విధంగా కరిగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 3 గంటల పాటు చల్లారనివ్వాలి. 3 గంటల తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు గట్టిగా తయారవుతుంది. 3 గంటలు ఉంచితేనే ఈ విధంగా మనకు తోడుకుంటుంది, లేకపోతే లిక్విడ్లానే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఒకసారి మిక్సీ పట్టాలి. మిక్సీ జార్లో అంతా ఒకేసారి పట్టదు కాబట్టి సగం సగం వేసి మిక్సీ చేస్తున్నాను. మిక్సీ కూడా ఎక్కువసేపు చేయక్కర్లొద్దండి. జస్ట్ మిశ్రమం సాఫ్ట్గా అయ్యే వరకు చేస్తే చాలు. చూడండి, ఈ విధంగా చేస్తే చాలు. తర్వాత వైట్ వెనిగర్ కలపాలి. ఇది మీకు బజార్లో దొరుకుతుంది, తెచ్చుకోండి. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్స్లో దొరుకుతుంది. వైట్ వెనిగర్ అని అడగండి, ఇస్తారు. ఇది ఒక 100 ml వేయాలి. వేసి మంచిగా కలపండి. తర్వాత ఒక 2 లీటర్ల వాటరు నెమ్మదిగా వేస్తూ కలపాలి. ఇంతకుముందు మనం సోప్ తురుములో 1 లీటర్ వాటర్ వేసాం కదా, ఇప్పుడు 2 లీటర్లు అన్నమాట. మొత్తం కలిపి 3 లీటర్స్ అవుతుంది. నెమ్మదిగా వేస్తూ కలపండి. స్పీడ్గా కలిపితే నురుగు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ నురుగంతా పోవాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ విధంగా 2 లీటర్ల వాటరు కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కలర్ వేద్దాము. ఆల్రెడీ బ్లూ కలర్ సోపే కాబట్టి కలర్ అనేది ఎక్కువ పట్టదు. జస్ట్ ఒక 4 or 5 డ్రాప్స్ వేయండి చాలు. ఇక్కడ నేను లిక్విడ్ సోప్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఫుడ్ కలర్స్ అయినా వాడచ్చు. మీరు రెడ్ కలర్ సోప్ తీసుకుంటే రెడ్ కలర్ వేయండి. అలాగే గ్రీన్ కలర్ సోప్ తీసుకుంటే గ్రీన్ కలర్ వేయండి. ఇక్కడ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. వేస్తే చూడడానికి బాగుంటుంది. ఈ నురుగంతా పోయే వరకు వెయిట్ చేయండి. మీకు అంత టైం లేకపోతే ఏదైనా ఒక క్లాత్తో వడకట్టండి. నురుగు మొత్తం పోతుంది. ఆ తర్వాత బాటిల్స్లో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఒకసారి వడకట్టి మీకు చూపిస్తున్నాను. కలర్ఫుల్గా చాలా బాగుంది. సెంట్ కూడా మనం ఏమీ కలపక్కర్లొద్దు. సోప్లో ఉన్న సెంటే సరిపోతుంది. దీనికి మనకు అయ్యే ఖర్చు కేవలం 20 రూపాయలేనండి, 1 లీటర్ కాస్టు. ఇదే విధంగా మనం ఒకే ఒక సోపుతో 21 లీటర్ల సాఫ్ట్నర్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. చూస్తూ ఉండండి.
వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ.